ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వారు అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు చేసింది. దీంతో ఇరాన్ ఖతర్ గ్యాస్ ఫీల్డ్ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేస్తే ఇరాన్ ఖతర్ మీద ఎందుకు దాడి చేసింది? ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇరాన్ ఎక్కువ దుబాయ్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇరాన్ తమపై దాడి చేసిన తమ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేసిన అమెరికా ఇజ్రాయెల్ పైన దాడి చేయకుండా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపైన ఎందుకు ఎక్కువ దాడి చేస్తుంది? మీకు తెలుసా? ఇప్పటి వరకు ఇరాన్ కేవలం దుబాయ్ పైన దాదాపు 1500కు పైగా డ్రోన్స్ని వేసింది, 250కి పైగా మిసైల్స్ని వేసింది, 15 క్రూజ్ మిసైల్స్ని కూడా వేసింది. ఇరాన్ ఇప్పటి వరకు యూజ్ చేసిన వెపన్స్ మిసైల్స్ అన్నిటిలోనూ 50కి మిసైల్స్ను యూఏఈ పైనే వేసింది. ఎస్పెషల్లీ దుబాయ్ సిటీని టార్గెట్ చేసి ఈ మిసైల్స్ని వేసింది. కానీ ఈ యుద్ధంలో దుబాయ్ అండ్ యూఏఈ చేసిందేమీ లేదు. వీళ్లకు యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఇరాన్ దుబాయ్ని టార్గెట్ చేస్తూనే ఉంది. అలా ఎందుకు అంటే ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ వల్ల ఆ మిసైల్స్ పనిచేయవు. కాబట్టి ఇరాన్ ఎన్ని మిసైల్స్ వేసినా ప్రయోజనం లేదు. ఇంకా అమెరికా విషయానికి వస్తే అమెరికా మీద దాడి చేయడానికి 11,000 కిలోమీటర్లు వెళ్ళే మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. కాబట్టి అమెరికా మిలిటరీ బేసెస్ మీద అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ దుబాయ్ మీద ఎందుకు దాడి చేస్తుందన్నది మీకు అర్థమైందని అనుకుంటున్నా.